వ్యాపారి మహేష్ షా అహ్మదాబాద్ ఈటీవీ స్టూడియోలో ఉన్నారు. దేశవ్యాప్తంగా మహేష్ కోసం పోలీసులు గాలించారు. ఎగుమతులు దిగుమతుల వ్యాపారం నిర్వహిస్తున్న మహేష్ షా ఆదాయాన్ని వెల్లడించారు. 13,000 కోట్లకు పైగా తన ఆదాయం ఉన్నట్లుగా తెలియజేశారు. గడువులోగా ఐడిఎస్ కింద పన్ను చెల్లించిన మహేష్ షా అహ్మదాబాద్ స్టూడియోలో ఉన్నట్లు తెలిసింది. నల్లధనం వెలికి తీసే లక్ష్యంతో కేంద్రం అమలు చేసిన ఐడిఎస్ పథకం కింద 13,860 కోట్ల రూపాయల్ని ప్రకటించి కనిపించకుండా పోయిన అపాజీ అమీన్ సంస్థకు చెందిన మహేష్ షా తన అజ్ఞాతాన్ని వీడారు. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ ఈటీవీ స్టూడియోలో ఉన్నారు. ఐడిఎస్ కింద 13,860 కోట్ల రూపాయలు ప్రకటించి తర్వాత కనిపించకుండా పోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమైన వేళ మహేష్ షా ఈటీవీ స్టూడియోకి వచ్చారు. తాను ప్రకటించిన మొత్తానికి సంబంధించిన అన్ని వాస్తవాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులకే వివరిస్తారని చెప్పారు. నవంబర్ 30లోగా కట్టాల్సిన మొదటి వాయిదా మొత్తం 1,560 కోట్ల రూపాయలు కట్టనందుకు ఐటీ విభాగం మహేష్ షా ఇల్లు కార్యాలయాల్లో సోదాలు చేపట్టగానే కనిపించకుండా పోయిన మహేష్ షా తాను ప్రకటించిన మొత్తానికి అసలు యజమానుడు ఎవరనే వివరాలను ఐటీ శాఖ అధికారులకే వెల్లడిస్తారని చెప్పారు. ఈ ప్రకటన వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అధికారులు దాచిన నల్లధనమే ఉండవచ్చనే అంచనాలు వెలువడిన వేళ ఈటీవీ స్టూడియోలో మహేష్ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. इस मामले को इन्हें टीवी पे और मीडिया में लाए, इसलिए टीवी के पास आया। सेकंड थिंग, हर मीडिया को एक मेरी